హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరిత. ఇవాల్టి వీడియోలో బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. సో ఇక్కడ కొత్తగా ఏంటి అంటే ఇక్కడ ప్రిన్స్ కట్ దగ్గర నేను జిప్ యాడ్ చేశానండి. సో ఈ వీడియో అయితే పాలిచ్చే తల్లులకు అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఎందుకు అంటే పాలిచ్చే తల్లులకు ఖచ్చితంగా ఫ్రంట్ ఉక్సులు కావాలి కనుక ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కానీ బ్యాక్ సైడ్ ఉక్సులు కానీ ఇలాంటి బ్లౌజులు వేసుకోవడం కుదరదు కదా. నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి, అందుకనే చెప్తున్నాను. ఈ వీడియో మీకు ఎంత వరకు వీలైతే అంతవరకు ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మనం ప్రిన్స్ కట్కి అయితే ఫస్ట్ ఈ విధంగా అయితే తీసుకుంటాం కదా. ప్రిన్స్ కట్ కటింగ్ రాని వాళ్ళు నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి, నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక సైడ్ అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఈ మోడల్ జిప్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడానికి ఈ మోడల్ జిప్ ఖచ్చితంగా కావాలండి, అయితేనే నీట్గా వస్తుంది. అండ్ ఖచ్చితంగా లాంగ్ జిప్ తీసుకోండి. ఇక్కడ మనకు ఈ విధంగా సరిపోయేలా ఉండాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ జిప్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ జిప్ ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇక్కడ ఇవి చైన్ లాగా ఉంటాయి చూడండి. సో దీనికి ఈ విధంగా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది చూడండి. సో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే మనకు జిప్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుందండి. అందుకనే ఈ మోడల్ జిప్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాదం అనేది సింగిల్ పాదం ఖచ్చితంగా యూజ్ చేయాలండి. ఈ పాదంతో అస్సలు రాదన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, రైట్ పాదం అండ్ లెఫ్ట్ పాదం. ఇక్కడ మనం 2 సైడ్ జాయింట్ చేస్తాం కాబట్టి 2 తీసుకోవాలి. లేదు అంటే ఒకదానితో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి, కాకుంటే కొంచెం సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను సింగిల్ పాదం ఫిట్ చేసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర నుంచి పైకని 2.5 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ 2.5 ఇంచెస్ అనేది ఏ సైజ్ బ్లౌజ్కైనా ఇంతే తీసుకోవాలండి. లేదు అంటే మనం జిబ్బు సైజ్ ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి అనుకుంటే 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన చంక దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ కన్నా తక్కువ అయితే అసలు తీసుకోవద్దండి, నార్మల్గా అయితే 1 ఇంచ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జిప్పుకు పైన కట్ మార్క్ ఉంటుంది కదా, ఆ కట్ మార్క్ వచ్చేసి మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా పెట్టేసి డౌన్ సైడ్ మనకు ఎంతవరకు అయితే సరిపోతుందో అక్కడికైతే మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జిప్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏ విధంగా అయితే తీసుకుంటున్నానో జిప్ అనేది రాంగ్ సైడ్ మాత్రమే ఉండాలండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను కదా, ఈ విధంగా పెట్టేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి జిప్ను ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ జిప్కు ఆనుకుంటూ కుట్టు వచ్చేలా చూసుకోవాలండి. లేదు అంటే జిప్ అనేది బయటికి కనిపిస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, 1 సైడ్ ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత జిప్ ఇక్కడ నేను రివర్స్లో అటాచ్ చేసుకున్నాను కదా, దీన్ని ఈ విధంగా రైట్ సైడ్ తిప్పుకొని సో జిప్ వేస్తే కనుక మనకు ఈ విధంగా అయితే రావాలన్నమాట, అయితేనే మనకు జిప్ బయట కనిపించకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ పార్ట్ ఉంటుంది కదా, ఈ విధంగా మెయిన్ క్లాత్ సైడే తీసుకోవాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి జిప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి జిప్ అనేది రైట్ సైడ్లో ఉంది కదా, సో మనం దీనికి ఈ విధంగా టర్న్ చేసుకొని మనం రాంగ్ సైడ్లో స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదండి, ఇక్కడ జిప్పు అనేది రైట్ సైడ్లో ఉంది అండ్ జిప్పు పట్టీ అనేది మన సైడ్ ఉంటుంది. సో దీన్ని మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి, అర్థమైంది కదా. అంటే ఖర్చు సైడు ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జిప్ని ఈ విధంగా పెట్టేసి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పైన 1 ఇంచ్కి అండ్ కింది వైపున కూడా ఈ విధంగా సెట్ చేసుకుంటూ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జిప్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి జిప్ను మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటాము. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి, కొంచెం మెలకపడ్డట్టుగా. ఇది ఎందుకు అంటే మనం జిప్ అనేది రాంగ్ సైడ్లో మనం స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడ నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నా అనేది చూడండి. ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ పార్ట్ను పైన చంక సైడ్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంతకుముందు యూజ్ చేస్తున్న పాదమే దీనికి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా జిప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తే ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీద అయితే ట్రై చేయండి, తర్వాతనే బ్లౌజ్ మీద ప్రయోగించండి. కానీ ఫస్టే బ్లౌజ్ మీద కనుక స్టిచ్చింగ్ చేస్తే జిప్పు బయటికి కనిపించడం అండ్ నీట్గా లేకపోవడం అనేది ఉంటుందండి.
ఇదే విధంగా జిప్ ఓపెన్ చేసుకుంటూ కొంచెం కొంచెం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఒకటేసారి స్టిచ్చింగ్ చేస్తే కూడా బిగినర్స్కి కష్టం అవుతుంది అండ్ ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో 2 పార్ట్స్కి జిప్ యాడ్ చేసుకున్నాక మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ జిప్ వేసి చూస్తే కనుక మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. ఇక్కడ చూశారు కదా, జిప్ అనేది మనకు బయటికి కనిపించకుండా ఉంటుందండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న జిప్ని కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి జిప్ అటాచ్ చేశాను కదా, అక్కడ నుంచి 2 సైడ్ ఉన్న క్లాత్ను సమానంగా ఈ విధంగా అయితే పెట్టేసి అటాచ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను పాదం చేంజ్ చేయడం మర్చిపోయానండి. ఇక్కడ నార్మల్ పాదమే యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక ఎవరికైనా జిగ్జాగ్ అవైలబుల్ ఉంటే జిగ్జాగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి పై వైపున చంక సైడు 1 ఇంచ్కి జిప్ అటాచ్ చేసుకున్నాను కదా, అక్కడ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్ అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. అండ్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.